ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎట్టకేలకు నిన్న స్పందించారు. ఎన్టీవీతో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. దాదాపుగా అన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చిన అన్ని అంశాలకు సమాధానం చెప్పారు. సారాంశం చూసుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది కొంచెం అసాధ్యమైన విషయంగానే కనిపిస్తోంది. కానీ దాన్ని పరిశీలించాలని ప్రధాని నీతి ఆయోగ్కి సూచించారు. కాబట్టి ఫైనల్ గా అది ఇచ్చిన రిపోర్టుతో ప్రధాని ఆర్థిక మంత్రి చేతుల్లో మాత్రమే ఉంటుంది. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసిన ప్రకటనలు కూడా కొంచెం అవగాహన లేకుండా చేసినవే అన్న రీతిలో వెంకయ్యనాయుడు కూడా ఒప్పుకున్న పరిస్థితి మనం చూసాం. అలాగే రాజధాని మీద కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు సింగపూర్ లాగో ఎందుకు హైదరాబాద్ లాగో ఉండాలి, మళ్ళీ అలాంటి తప్పే జరగడం, అలాంటి పొరపాటు జరగడం మంచిది కాదు, ఒకే చోట అభివృద్ధి అంతా కేంద్రీకృతం అవడం కూడా మంచిది కాదని రీతిలో మాట్లాడుతూ అనేక అంశాలు ఆయన మాట్లాడారు. మరోవైపు 2 ఏళ్లు విజయోత్సవం సందర్భంగా ఎన్డీఏ పాలన పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటున్నారు. నేను ఉత్తరప్రదేశ్ లో ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం ఆశాదీపం అని ఒక వ్యాఖ్య చేశారు. ఎక్కడైనా ఒక్క అవినీతి ఆరోపణలు చూపించగలిగే ప్రతిపక్షాలకు అవకాశం కూడా లేదు అని ఆయన సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఇవాళ నుంచి ప్రారంభమవుతోంది. 3 రోజుల పాటు జరుగుతుంది. భవిష్యత్తుకు దిశానిర్దేశంతో పాటుగా అనేక తీర్మానాలు ఇవాళ రేపు ఎల్లుండిలో ఆమోదించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ అంశాల్లో చర్చకు వెళ్దాం. మనతో పాటు ప్రస్తుతం లైవ్ షోలో జాయిన్ అయ్యారు గౌతమ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. నమస్కారం గౌతమ్ గారు. వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత. కొద్దిసేపట్లో మిగతా గెస్టులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌతమ్ గారు, హోదా గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని రోజులుగా మనం ఎప్పుడైతే కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి కానివ్వండి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కానివ్వండి, పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యల మీద అప్పటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. కానీ వెంకయ్య నాయుడు మాట్లాడాలని అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో నిన్న ఆయన మాట్లాడారు. అన్ని అంశాల మీద మనతో కూడా నేను మాట్లాడారు ఆయన. సో ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా అన్యాయం జరగకూడదని వేళ హోదా అడిగాను. ఇవాళ ఏదో నన్ను దోషిగా మీరు అందరూ నా వైపు వేలు చూపిస్తున్నారు. నేను మాట్లాడిన తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. 14 ఆర్థిక సంఘం వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు వివరిస్తూ మాట్లాడారు. అంటే దాదాపు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హోదా ఇవ్వడం దాదాపు సాధ్యపడుతూ ప్రత్యేకంగా చూస్తాం అన్న మాటని కొంచెం అనఫిషియల్ గా చెప్పినట్టు అనుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ ఏంటి? ఒకటి, రాష్ట్ర విభజన సందర్భంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు వ్యక్తిగా రాజ్యసభలో ఆ రోజు బీజేపీ తరఫున అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారే చర్చల్లో పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన మాటలకి ఆ రోజు పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఆ రాష్ట్ర విభజన తర్వాత జరిగే రాష్ట్రం కోసం, దాని అభివృద్ధి కోసం చాలా వేదంతో చాలా అద్భుతంగా మాట్లాడారని ఆయన అందరూ అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసిన దాంట్లో ఆయన క్లెయిమ్ చేసుకున్నది కూడా ఏంటంటే ఈ సవరణ ప్రతిపాదించింది, ఈ ప్రత్యేక హోదా అడిగింది అన్నీ నేనే, బీజేపీనే అని ప్రచారం చేసుకుని ఒక మేనిఫెస్టో వేశారు. విభజన తర్వాత మేనిఫెస్టోలో 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఒక పుస్తకం కూడా వేశారు. వెంకయ్య నాయుడు గారు దీన్ని సాధించారని సన్మానాలు కూడా చేయించుకున్నారు విజయవాడలో. ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి గారి చేత అదే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా మా వెంకయ్య నాయుడు గారు ఈ స్పెషల్ స్టేటస్ పోరాడి సాధించారు, దాన్ని నేను అమలు చేస్తాను, ఢిల్లీని మించిన రాజధాని నిర్మించిస్తాను, ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ ఏమైతే ఇచ్చిందో చట్ట రూపంలో కానీ హామీల రూపంలో కానీ వాటన్నిటికన్నా ఎక్కువే చేస్తామని వారు చెప్పారు. చెప్పిన తర్వాత సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఆశిస్తాము, వచ్చే బడ్జెట్లో ఈ విషయాలన్నీ అమలవుతాయి అని ఆశిస్తాం. మొదటి బడ్జెట్ లేదు, రెండో బడ్జెట్ లేదు, మూడో బడ్జెట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పార్ట్నర్గా ఎన్డీఏలో ఉండి ఆయన రెగ్యులర్గా ఢిల్లీకి వెళ్ళి ఆయన చెప్తే జనం నమ్మరనో మరి ఎందుకో ఇదే అరుణ్ జైట్లీ గారి చేత చెప్పించారు. ఏమని? ప్రధానమంత్రి ఆ రోజు ఇచ్చిన హామీతో సహా, అంటే ప్రత్యేక హోదా, పోలవరం, ఈ రైల్వే మొత్తం హామీలు ఏవైతే ఉన్నాయో, పన్ను రాయితీలు, ఇవన్నీ సహా విభజన చట్టంలోని ప్రతి మాటని అమలు చేస్తామని చెప్పారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమలు చేస్తారని కదా. ఆ తర్వాత ఎప్పుడైతే బహుశా ప్రత్యేక హోదా అమలు చేస్తే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనో లేకపోతే కాంగ్రెస్ పార్టీగా మంచి జరుగుతుందనే భావన వస్తుందనో ఏమనుకున్నారో తెలీదు. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదనే విషయాన్ని, హోదాకే అర్హతలు లేవని మొదలుపెట్టింది వెంకయ్య నాయుడు గారు. మనం ఏమని చెప్పామంటే ఆ రోజు విభజన జరిగినప్పుడు ఆర్థిక లోటు ఉంటుంది కనుక ఒక రాష్ట్రం సస్టైన్ అవ్వాలంటే దానికి ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, ఆర్థిక లోటు అనే ఒకనొక అంశం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, ఆర్థిక లోటు లేకపోవటం అనేది కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒకనొక కారణం ఉంది. ఆ వెసులుబాటు మేరకే ఆ రోజు ఇచ్చారు. సో ఈవేళ మరి మనం అడుగుతున్నది ఏంటంటే, ఇదే అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేశారు, ఇదే బీజేపీ శాసనసభ్యులు ఆ తీర్మానాన్ని బలపరిచారు. ఈవేళ తెలుగుదేశం మహానాడులో మేము తీర్మానం చేస్తామని మనం న్యూస్ చూస్తున్నాం. అంటే ప్రత్యేక హోదా అవసరం లేదని మాట్లాడేవాళ్ళు
అసెంబ్లీలో తీర్మానాన్ని ఎలా బలపరుస్తుంది బీజేపీ? ఆయన కాంగ్రెస్ మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ కాంగ్రెస్ మీద అవి మాట్లాడదాం. కాంగ్రెస్ మీద రాజకీయ విమర్శ వదిలేయండి. కనుక వెంకయ్య నాయుడు గారిని మనం టెక్నికల్ పాయింట్స్ కాంగ్రెస్ మీద విషయాలకి నేను చెప్తా. వెంకయ్య నాయుడు గారిని మనం కోరుతుంది ఏంటంటే, మీరు మాటకారి, మేధావి, తమ్మిని బిమ్మిని చేయగలరు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంత మోసం చేయాల్సిన అవసరం లేదు. నేను చాలా స్పష్టం చేసుకున్నా, తెలివి అన్ని వేళలా, అతి తెలివి అన్ని వేళలా పనికిరాదు. వెంకయ్య నాయుడు గారికి నిజాయితీ ఉంటే చట్టంలో లేదు అని చెప్తున్నారు. బహిరంగ చర్చ పార్లమెంట్ లో ప్రధానమంత్రిని అనౌన్స్ చేయమనండి, చేయడు. బయట మాట్లాడుతున్నాడు ఈయన. చట్టం చేయాల్సిన అవసరం లేదని అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. వారికి తెలిసి ఆ విషయం కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో, కేబినెట్ నిర్ణయంతో అమలయ్యాయి గత 11 రాష్ట్రాలకి. ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం చేసింది, దాన్ని అమలు చేయటమే చేయాల్సిన పని. వేణుగోపాల్ గారు, మీ వర్షం. ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఆ రోజు వెంకయ్యనాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్య. వెంకయ్యనాయుడు గారు ఉదయమే కాంగ్రెస్ పార్టీ పెద్దలు పిలిచిన సందర్భంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. అది 5 సంవత్సరాలకి అక్కడ మాట్లాడుకున్న సందర్భంలో మళ్ళీ రాజ్యసభలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా ఉత్కంఠగా చూశారు. ఈ రాష్ట్రం విడిపోతుంది, ఈ రాష్ట్రం ఉన్న లోటు బడ్జెట్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సమస్యలకి ప్రత్యేకంగా ఆ రోజు చాలా ఎక్కువగా ఆశించింది ఏంటంటే యువకులు ఉద్యోగ ఉపాధి హామీల కోసం, అవకాశాల కోసం ఆలోచన చేసిన సందర్భంలో వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేసినప్పుడు మేము గతంలో కూడా అనుకున్నాం. మనం షిండే గారు అన్నారు ఉదయం 5 సంవత్సరాలు ఒప్పుకుని మరి 10 సంవత్సరాలు. అప్పుడు జనాల్లో ఏ భావం కలుగుతుంది? మన వెంకయ్య నాయుడు గారు కేంద్రంలో కీలకమైనటువంటి వ్యక్తి, మన తెలుగువాడు, మన కోసం ఈ రోజు ఈ ప్రతిపాదన చేసి ప్రత్యేక తరగతి హోదా ఈ రాష్ట్రానికి సాధిస్తాడనేటువంటి నమ్మకం వచ్చి ఇక్కడ ఓట్లు వేశారు. మీరు గమనించండి, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం ఎంత అండి, ఒక 5 లక్షల ఓట్లే తేడా, 1.75 1.85 ఓట్స్ తేడాతో గెలుపొందడానికి కారణం. అంటే గెలిచిన తర్వాత, గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట అనేటువంటిది అంటే వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారికి తగదు. ఎందుచేత ఆయనకు తెలుసు కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి మన వెంకయ్య నాయుడు గారు. అటువంటి వ్యక్తి 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రత్యేక తరగతి హోదా కోసం మీరు ఆలోచించండి, ప్రతి నెలలోనే ఎక్కడో చోట దీని మీద ఉద్యమం జరుగుతుంది. రైట్, మాట్లాడదాం. మా వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. సుధీష్ రాంభట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. రాంభట్ల గారు నమస్కారం అండి. ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న నేత వెంకయ్య నాయుడు స్పందించారు. మీకు తెలియదు కాదు, పార్లమెంట్ లో ఏదైతే వ్యాఖ్యలు చేశారో కేంద్ర సహాయ మంత్రులు, ఆ తర్వాత నుంచి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ సందర్భంలో వెంకయ్య నాయుడు మాట్లాడడానికి సంబంధించి కూడా కొంతమంది ఒక రకం విశ్లేషణ చేస్తున్నారు. మహానాడులో తీర్మానం చేయబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగిందా? సరే, సందర్భం ఏదైనా కానీ దాదాపుగా వెంకయ్య నాయుడు కూడా కేంద్రం మనసులో ఏముందో చెప్పేసినట్టేనా? ఫస్ట్ క్వశ్చన్. ఆయన చాలా స్పష్టంగా నిన్న చెప్పారండి. అప్పుడున్న పరిస్థితుల్లో ఆవేళ నేను చేయగలిగింది చేశాను, అదేదో తప్పన్నట్టుగా ప్రజలు వాళ్ళు కొంతమంది ప్రజలంటే మా ప్రతిపక్ష మిత్రులు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ రిఫర్ చేశారు కాబట్టి ఫైనల్ నిర్ణయం కోసం వేచి చూద్దాము అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంత ముందర కూడా ఆయన చెప్పారు, నిన్న మళ్ళీ అదే విషయం చెప్పారు. అయితే నిన్న కొంచెం భాష మారింటుంది, మనకు అది క్లారిటీ కింద అనిపించున్నారు. అంటే ఇంకా ఆశలు అటు ఇటు అంటే కొంచెం సజీవంగా ఉన్నాయనుకోవచ్చా? ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాని నీతి ఆయోగ్ చెప్పారు. నేను పదే ఒకే విషయం చెప్తూ వచ్చానండి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రత్యేక హోదా వస్తే అదేదో పెద్ద ఫండ్ వస్తుంది అనుకోవడం మనం కరెక్ట్ కాదు. అది వచ్చినా రాకపోయినా కానీ కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అందవలసింది మనం ఊహించిన దానికన్నా ఎక్కువే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కట్టుబడి ఉంది. అది ఆ కమిటీ అయ్యి ఉంది. ఎన్నికల ముందర మేము హామీ ఇచ్చాం, హామీ తప్పకుండా నెరవేర్చుకుంటాం. ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదండి, మరొక మాట చెప్పారు, రాజధానికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు వెంకయ్యనాయుడు గారు. అవును, అది ప్రజలందరి మనసుల్లోనూ ఉన్న భావనే. ఎందుకంటే గతంలో మనం హైదరాబాద్ లో చేసిన పొరపాటు, హైదరాబాద్ లో ఏ రకంగా అభివృద్ధి కేంద్రీకృతమయ్యి తర్వాత విభజన సమస్య హైదరాబాద్ ముఖ్య సమస్యగా మారటం, ఇవాళ హైదరాబాద్ కోల్పోయి ఉన్న భావన రాష్ట్ర ప్రజల్లో ఉండటం, భవిష్యత్తులో తప్పు జరగకూడదు కాబట్టి అభివృద్ధి అనేది వికేంద్రీకరణ చేస్తే మంచిది అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అదే భావన. కానీ ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందా సుధీష్ గారు? గతంలో ప్రధాని హామీ ఇచ్చినప్పుడు ఢిల్లీని మించిన రాజధాని
జరగడానికి బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పడాన్ని మరి ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదా? ఇవాళ కూడా దానికి కట్టుబడే ఉందండి భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ నిర్మించిన రాజధాని నిర్మించినా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేది ఆయన చెప్పడం జరిగింది. అంటే అమరావతితో పాటు మిగిలిన నగరాలు కూడా అభివృద్ధి చేస్తే మంచిది అన్న భావన ఆయన వెలువచ్చారు తప్పితే అమరావతిని అభివృద్ధి చేయకుండా అలాగే ఉంచేసింది నేను ఎక్కడ చెప్పలేదు. అమరావతితో పాటు మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తే మంచిది అని ఆయన మాత్రం ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఇంకో విషయం కూడా ఏం చెప్పారంటే మనం ఏదో సింగపూర్ తోటో మలేషియా తోటో మనం కంపేర్ చేసుకునే అవసరం లేదు, మనకేమి కావాలి, మన ప్రాంతీయంగా మన అవసరాల దృష్ట్యా మన రాజధానిని తీసుకోవడం మంచిది అన్న భావన ఆయన వెలువచ్చారు తప్పితే దాన్ని మనం ఏదో తప్పుడు అర్థంలో చూడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం అండి. అంటే ఇంకొంచెం చిన్న క్లారిటీ ఇవ్వగలుగుతారు సుధీష్ గారు? నేను వెంకయ్యనాయుడు గారు చెప్పిన దానికి దాదాపుగా అంటే నీతి ఆయోగ్కి ప్రధాని సూచించారు దీని మీద అధ్యయనం చేయమని అని చెప్పి. సో దీని మీద ఫైనల్ అథారిటీ ఇంక చెప్పాల్సింది ప్రధాని కానీ అరుణ్ జైట్లీ కానీ అని చెప్పారు. సో దానికి ఇంకా చాలా సమయం తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే దాదాపుగా మీరు చెప్తున్న వెర్షన్ ని అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇప్పించే అవకాశం ఉందా? ఒక నిమిషం దీనికి సమాధానం చెప్పే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు సుధీష్ గారు. ఒక్క నిమిషం అండి. నీతి ఆయోగ్ లో రిఫరెన్స్ లో ఒక ఆర్టీఐ కార్యకర్త అడిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించి రిఫరెన్స్ ఏమైనా మీద ఉందా అని అడిగితే అలాంటి రిఫరెన్స్ మాకేమీ లేదని చెప్పింది నీతి ఆయోగ్. ఎందుకు ప్రజలకు అబద్ధం చెప్తాం? రైట్ సుధీష్ గారు చెప్పండి. ఇప్పుడు నీతి ఆయోగ్ కి ఏదో కీపింగ్ ద ఎండ్ ఇన్ మైండ్ ఈ రకంగా మీరు అభిప్రాయం చెప్పండి అని ప్రధానమంత్రి గారు రిఫరెన్స్ ఇవ్వలేదు. చాలా సైంటిఫిక్ గా అనలైజ్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా అనుకుంటే బాగుంటుంది మీరు స్టడీ చేసి మీ రికమెండేషన్స్ ఇవ్వడం చెప్పడం జరిగింది. కాబట్టి నీతి ఆయోగ్ ఏం రికమెండేషన్స్ ఇస్తుందో వేసి చూద్దాం. దాన్ని బట్టి ఆవేళ ఫైనాన్స్ మినిస్ట్రీ అరుణ్ జైట్లీ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేసి చూస్తే బాగుంటుంది. దాని మీద స్పెక్యులేట్ చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. సుదీప్ గారు, ఇంతకు ముందు మీరు మాట్లాడిన సందర్భంలో చెప్పండి, అమరావతి నిర్మాణం అనేది ప్రజల ఆకాంక్ష అన్నారు. ఈ రాష్ట్రంలో అంటే కేవలం ప్రతిపక్షాలు ప్రజల వాణిని వినిపిస్తున్నాయి తప్ప ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి ప్రతి పౌరుడి యొక్క ఆకాంక్ష. ఆ రోజు మరి వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఓట్లు వేశారు, గెలిపించారు. మీకు భాగస్వామ్యంగా తెలుగుదేశం పార్టీని అధికారంలో కూర్చొని ఇవాళ మీరు వాస్తవం చెప్తున్నారు. అమరావతి నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు, ఈ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, దాని ద్వారా అభివృద్ధి జరుగుతుందని. కానీ ప్రత్యేక తరగతి హోదా మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష. ఈవెన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా ఒకసారి మీరు విడిగా అంటే ఇవాళ లైవ్ లో చెప్పలేకపోయినా కూడా బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా వద్దని ఎవరైనా చెప్పగలరా? ఒకసారి మీరు చెప్పండి. నేను వేణుగోపాలకృష్ణ. నిజంగా కనుక మీరు ప్రజల వారిని ప్రజల ఆకాంక్షని వ్యక్తించదలుచుకుంటే విభజన సమయంలో మీ పార్టీ ఎంపీలు ఒక్కరు కూడా ఆదాలు ఎందుకు? నేను వేణుగోపాలకృష్ణ ఇప్పుడు అడిగింది వైసీపీ ప్రతినిధులు గారు సమాధానం చెప్పండి ఎవరో ఒకళ్ళు. నమస్తే అండి. అంటే టీవీ ముందర లేను, సారీ చెప్పండి. ఇప్పుడు తర్వాత రెండో విషయం ఏంటంటే ఆవేళ ఎవరు మాట్లాడకపోయినా కానీ ఆవేళ ఆఖరి నిమిషంలో ఇది చేస్తే బాగుంటుందని ఆలోచన చేసింది కేవలం వెంకయ్య నాయుడు గారు మాత్రమే. చేసింది మేమే అంటారు, ఈవేళ వద్దని మీరే అంటారు కదా. ఇది ఎలా మ్యాచ్ అవుతుంది నాకు అర్థం కాదు. ఏదో ఒకటి నిజం అవ్వాలి, రెండు ఎలా నిజం అవుతాయి? కాదు, ఆ రోజు చేసింది ప్రతిపాదన భారతీయ జనతా పార్టీ వెంకయ్య నాయుడు గారని అంటారు, ఈవేళ వద్దంటుంది వెంకయ్య నాయుడు గారు లేదా భారతీయ జనతా పార్టీ. ఈ రెండు ఏదో ఒకటి నిజం అవుద్ది కానీ రెండు నిజం. ప్రజలు మోసపోయారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బాధలో ఉన్నారు. రైట్, ప్రజలు బాధలో ఉన్నారు, ప్రజల్ని ఆదుకోవాలి అని ఆలోచన చేసింది కూడా భారతీయ జనతా పార్టీయే. ఏమిటి వాళ్ళ బాధ తీర్చే పని చేయట్లేదు, వేరే మార్గాలు చూపిస్తున్నారు తప్ప. వాళ్ళకి చెందిన పార్లమెంటేరియన్స్ కానీ ఆవేళ ఎందుకు మాట్లాడలేకపోయారు అనేది నా ప్రశ్న. ఒక్క నిమిషం సుధీష్ గారు, నిజంగా మీరు ప్రజల తరఫున పోరాడుతూ ఉంటే ఒక్క ఎంపీ అయినా కానీ ఆవేళ ఇవాళ మీరు రాజకీయం చేయదలుచుకున్నారు కాబట్టి చేస్తున్నారు తప్పితే అనేది నా ప్రశ్న. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది నిజంగా ప్రజలకి ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలి. ఇప్పుడు దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి దానివల్ల వచ్చే అభివృద్ధి కానీ అంత ఉపయోగం ఇప్పుడు లేదు కాబట్టి దానివల్ల వచ్చే ఇవాళ కూడా బీజేపీ ఆలోచిస్తుంది తప్పితే ఇవాళ కూడా మీరు ఎవరు కూడా అవును దానివల్ల ఇవాళ ఉపయోగం లేదు, ఇవాళ ఇంకా ఇది చేస్తే బాగుంటుంది. ఆ రోజేమో ఉపయోగం ఉంది, ఈ రోజు ఉపయోగం లేదు. సుధీష్ గారు ఒక్క నిమిషం అండి, పార్టీని విమర్శ చేయలేదు అక్కడ. ఒక్క నిమిషం సుధీష్ గారు ఒక్క నిమిషం అండి.
నిన్న వెంకయ్యనాయుడు గారు చెప్పిన అంశాల నుంచి ప్రస్తావిస్తున్నాను నేను. 11 రాష్ట్రాల్లో ఆల్రెడీ అమల్లో ఉన్న ప్రత్యేక హోదా వల్ల ఆ రాష్ట్రాలు ఇవాళ ఏ స్థానంలో ఉన్నాయో మనకు తెలుసు. పాయింట్ నెంబర్ 1. రెండోది, బీహారు ఇటు లేకపోతే వెస్ట్ బెంగాల్ లేకపోతే తమిళనాడు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పాయింట్లు కూడా నేను వెంకయ్యనాయుడు గారు చెప్పారు. ఎప్పటి నుంచో మిగతా రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి ప్రత్యేక హోదా. అది వెంకయ్యనాయుడు గారికి తెలియని విషయం కాదు, మీకు తెలియని విషయం కాదు. ఇది ఆయన ఫ్లోర్ లో అడిగే సమయానికే. సో ఈ అంశాలన్నీ అప్పుడు పరిగణనలో ఎందుకు లేవు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అవన్నీ చెప్తూనే ఆయన ఆఖరిలో ఒక విషయం కూడా చెప్పారు. నేను అందుకే ఆవేళ దీన్ని చట్టంలో పెట్టమని పోరాడాను. రాజ్యసభలో మీరు పాస్ చేస్తే లోక్సభలో పాస్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా చెప్పాను. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆవేళ వినలేదు. ఆవేళ చట్టంలో పెట్టవలసిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు వాదించారు. అలా వాదించిన వాళ్ళు ఇవాళేమో రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా వాళ్ళ ద్వంద్వ వైఖరి బయటపడుతోంది. నేను ఆవేళ చేతనైనంత చేశాను, ఇవాళ కూడా చేతనైనంత చేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమేం చేయాలో దాని గురించి అన్ని చేస్తూ ఉన్నాము అని విషయం కూడా స్పష్టంగా చెప్పారు. అంచేత మనం ఏదో ఒకే విషయం పక్కకు తీసి చదివితే అది కరెక్ట్ కాదండి. ఏదో రాముని తోక పిచ్చి అన్నట్టుగా ఉంటుందండి. రాముని తోక పివరండి ఇట్లని అంటే రాముని తోక పివరండి ఇట్లని అని ఈ ప్రత్యేక తరగతి హోదా విషయంలో భారతీయ జనతా పార్టీకి కానీ వెంకయ్యనాయుడు గారికి కానీ మాటలకి విశ్వసనీయత లేదు ఈవేళ. ఎందుకంటే అది ప్రజల్లోకి చేరింది, వాస్తవాలు కూడా ప్రజలకు వెళ్ళాయి. కనుక ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు చెప్పినా మేమే ప్రత్యేక హోదా తెచ్చామంటారు, ప్రత్యేక హోదా వద్దనంటారు, ప్రత్యేక హోదాలో ఉపయోగం లేదంటారు. ఇన్ని విషయాలు మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ మాటలకు కానీ లేదా వెంకయ్యనాయుడు గారు కానీ ఈ విషయంలో కనీసమైనటువంటి విశ్వసనీయత లేదు. ఖచ్చితంగా నేనేం చెప్తున్నానంటే ఈవేళ 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తే, పన్ను రాయితీలు కూడా ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది, అవకాశం ఉంది. కనుక ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే. మీకు దాంట్లో ప్రధానమంత్రి గారి చేతిలో ఉంది అని చెప్తే మళ్ళీ ఇంకో నిజం చెప్తున్నారు. ఇవన్నీ మాట్లాడే అబద్ధాలనే కదా, ఇవన్నీ మాట్లాడే అబద్ధాలనే కదా. రిషి గారు, నేను అబద్ధాలు చెప్తున్నా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారన్న విషయం గమనించుకోవాలి. ఎందుకంటే ఏం అబద్ధాలు చెప్పండి ఒక మాట. ఒక చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి. వాళ్ళున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ఉపయోగం లేదని దేశవ్యాప్తంగా మేధావులందరూ చెప్తున్న విషయం. కావాలంటే మీరు ఎవరైనా ఎకనమిక్స్ సుధీష్ గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. మనతో జూపూడి ప్రభాకర్ గారు జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలో మహానాడు దగ్గర ఉన్నారు. అక్కడి నుంచి మనకు లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు. ప్రభాకర్ గారు నమస్కారం అండి. ప్రభాకర్ గారు, నిన్న వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక హోదాకు సంబంధించి వాళ్ళు సుదీర్ఘంగా మనతో మాట్లాడారు ఎన్టీవీతో. దానికి సంబంధించి చర్చలో మనం ఉన్నాం. దాదాపుగా ఇవ్వడం అసాధ్యం అనే విషయాన్ని తేల్చారు. అంటే ఇన్నాళ్ళ నుంచి మనం ఎదురు చూస్తున్న వ్యక్తి నిన్న మాట్లాడారు. సో దీని మీద మీ స్పందన ఏంటి? ప్రభాకర్ గారు ఇక్కడ ఇవన్నీ కూడా ఎలక్షన్ ప్రామిసెస్. ఏదో ఒకరి కన్నీళ్లు తోడటం కోసమో లేకపోతే ఇంకొకరిని మనం అన్యాయంగా వినపడుతుందండి. వినపడుతుందా? చెప్పండి ప్రభాకర్ గారు, వినిపిస్తోంది. మాట్లాడండి. ఏ గారు మాట్లాడండి ప్రభాకర్ గారు. హలో 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 ప్రభాకర్ గారు వినిపిస్తుంది, మాట్లాడండి. నా దగ్గర టీవీ లేదు ఇక్కడ. ఇది ఎలక్షన్ ప్రామిస్ అండి. ఇది ఎలక్షన్ ప్రామిస్ కన్నా రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పార్లమెంట్ సాక్షిగా వెంకయ్యనాయుడు పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడిన విధానం ఈ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఉంది. ఇంకా వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళకు ఉన్నటువంటి డిఫికల్టీస్ని నార్త్ ఇండియాతోటో లేదా సౌత్ ఇండియా రాజకీయ పార్టీలతోటో వీటిని దయచేసి ఆంధ్రప్రదేశ్కి ముడిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సో పార్లమెంట్లో మనం చెప్పిన దాన్ని మనం పక్కెళ్ళిపోయి ఏదేదో మళ్ళీ మాట్లాడుకుంటే ప్రజలు కూడా రాజకీయ పార్టీని నమ్మే పరిస్థితిలో ఉండరు. సో వాట్ ఎవర్ ఈ సైడ్ ఇన్ ద పార్లమెంట్ ఇట్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ అ డాక్ట్రిన్ ఆఫ్ లా. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎన్నికల సమయంలో మనం ఫ్రెండ్లీ అలయన్స్లో ఉన్నాం. ఈరోజు అక్కడ ఇక్కడ అధికారంలో ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తెలుగుదేశం పార్టీ మర్చిపోవద్దు. కాబట్టి బీజేపీకి ఖచ్చితంగా పదే గుర్తు చేయాలనుకుంటున్నాం. వెంకయ్యనాయుడు గారు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా మాట్లాడినప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఖచ్చితంగా సెంటిమెంట్ ఉన్నది. ఈరోజు నిన్న మాకు వినపడినటువంటి వాయిస్ ఏంటంటే ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాం, అవసరమైతే దాన్ని ఎంత దాకైనా తీసుకెళ్తాం అంటే వాట్ ఈజ్ యువర్ డిఫికల్టీ వీ డోంట్ అండర్స్టాండ్.
దాని ప్రత్యేక హోదాని ఎందుకు పిలవలేకపోతున్నారు? సెంట్రల్ స్టేటు ఈరోజు వేరువేరుగా మేము చూడదలుచుకోలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి మన రిలేషన్ కానీ ఫెడరల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఈ దేశంలో ప్రజలు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని పరిగణలోకి తీసుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. ఎస్, ప్రత్యేక హోదా కావాల్సిన అవసరం ఉంటుంది. వెనుకబడ్డటువంటి ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు, రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు, ప్రకాశం జిల్లా నుండి మాలాంటి జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతం, వీటన్నిటిని డెవలప్ చేయడానికి వాట్ ఈజ్ యువర్ డెవలప్మెంట్ మోడల్? ఇది ఎక్సెప్ట్ స్పెషల్ స్టేటస్, ఇంకోటి లేదనేది అర్థమవుతా ఉంది. గతంలో ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్కి నీతి ఆయోగ్ లేదు, ప్లానింగ్ కమిషన్ లేదు, ఓన్లీ క్యాబినెట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్. మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ప్రజలకి కట్టుబడి రెస్పాన్సిబిలిటీగా లేకపోతే ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి రాజకీయ పార్టీగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈ ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసామో ఆ ప్రామిస్ కాపాడుకోవాలని మేము కోరుతా ఉన్నాం. కొంతమంది బీజేపీ నాయకులు కూడా సోదరులు అడుగుతా ఉన్నారు, మీరు లెక్కలు చెప్పడం లేదు, మేము ఇచ్చిన డబ్బులు. రైట్, సుధీష్ గారు, మీరు జూపుడి గారు చెప్పిన పాయింట్స్ విన్నారా? రైట్, లెట్ మీ సమ్మరైజ్ అండి. ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటంటే, అవేళ ప్రామిస్ చేసిన తర్వాత ఇవాళ అక్కడ మీరు అధికారంలో ఉన్నారు, ఇక్కడ మేము అధికారంలో ఉన్నాము, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది, మీ మీద కూడా ఉంది. కాబట్టి నీతి ఆయోగ్, 14th ఫైనాన్స్ కమిషన్ అనే పేర్లు చెప్పకుండా ఇది కేవలం ఒక పొలిటికల్ డెసిషన్ లేదా ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ గా దీన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది అని ఆయన చెప్తున్నారు. ఆవేళ ప్రామిస్ చేసింది భారతీయ జనతా పార్టీయే. ఆవేళ దానితో టీడీపీ కూడా భాగస్వామ్యం లేదు. ఆవేళ టీడీపీ ఎంపీలు కూడా రాష్ట్రంలో ఒక మాట మాట్లాడలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ దాని మీద పోరాడింది. అంచేత భారతీయ జనతా పార్టీ మాత్రం దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రానికి ఏం చేస్తే మంచిది అనేది ఆలోచిస్తుంది కేంద్ర నాయకత్వం. తప్పకుండా రాష్ట్రానికి ఏది కావాలో చేస్తుంది. అది ప్రత్యేక హోదా రూపంలో చేస్తుందా, ప్రత్యేక ప్యాకేజీ రూపంలో చేస్తుందా, ఇంకా వేరే రకంగా చేస్తుందా అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆవేళ అడిగిన వాళ్ళు వీళ్ళెవరికి కూడా, ఆవేళ మాతో పాటు పోరాడిన వీళ్ళెవరికి కూడా ఇవాళ మమ్మల్ని అడిగే హక్కు కానీ అధికారం కానీ. ఆయన ఏమంటారంటే, దానికే మీరు ప్రత్యేకంగా చూస్తామనో లేకపోతే ప్రత్యేకంగా ఎక్కువిస్తామనో చెప్పేదానికి ప్రత్యేక హోదా అనే టైటిల్ ఇవ్వడానికి ఏమిటి అభ్యంతరం అని అడుగుతున్నారు. ఆయనకి సమాధానం, వాట్ ఈస్ యువర్ డిఫికల్టీ? సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజలకు సమాధానం చెప్పుకుంటాం, ప్రజలకు మేము ఏం చేస్తున్నాం మేము ప్రజలు వివరించుకుంటాం. త్వరలోనే మా కేంద్రం నుంచి మా మంత్రులందరూ కూడా వస్తున్నారు. 2 ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా మేము ప్రజలకే బహిరంగంగా వివరించదలుచుకున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు ఎంత చెప్పినా కూడా చెవిటివాడముల శంఖం ఊదినట్టుగా. ప్రతిపక్షం కాదు కదా అడిగింది, మీ మిత్రపక్షం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం. సుధీష్ గారు, అడుగుతోంది ప్రతిపక్షం కాదు, మీ మిత్రపక్షం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం. వాళ్ళు మిత్రపక్షం ఎలయన్స్ పార్ట్నర్ అయితే వాళ్ళని అర్థం కాలేదు సుధీష్ గారు. ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైనా ఉంటే క్లోజ్ డోర్ లో డిస్కస్ చేసుకుంటాం, కానీ మేము మిత్రపక్షంతో బహిరంగంగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. రైట్ రైట్ సుధీష్ గారు, దీన్ని బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ మాట్లాడు. ఇరు పార్టీలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు మోసగిస్తున్నాయి. ప్రేమేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఎన్నిసార్లు విషయం చెప్పినా దాన్ని కావాలని ఎక్కువగా రాజకీయం చేస్తున్న పార్టీలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రాలో. దానివల్ల వాళ్ళే నష్టపోతారు తప్పితే మరొకటి లేదు. అనవసరమైన విషయాన్ని ఎక్కువ ఎత్తుతున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి, అధిక నిధులు, అన్ని వైపుల నుంచి అభివృద్ధి, అన్ని వైపుల నుంచి అభివృద్ధి చేస్తాం, ప్రజలకు మేము జవాబుదారని ప్రధానమంత్రి లేదు భారతీయ జనతా పార్టీ చెప్పిన తర్వాత మరి ఇంకో రకంగా ప్రత్యేక హోదా చెప్పారు స్పష్టంగా వెంకయ్యనాయుడు గారు. మిగతా రాష్ట్రాలు స్పష్టంగా చెప్పేసి ఉంటే బాగుండేది, స్పష్టంగా చెప్పలేదు. కాదు, ఒక నిమిషం, ఒక పాయింట్ చెప్తాను. ఇన్ని విషయాలు సిద్ధార్థనాథ్ సింగ్ ఇంకొకళ్ళు ఒకసేపు పక్కన పెడదాం. వెంకయ్యనాయుడు ఆయన శాంటిటీ కోసం మనం ఆయన మాట కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి నేను చెప్పిన విషయాల్లో అన్ని ప్రస్తావించిన తర్వాత నీతి ఆయోగ్ కి ప్రధాని సూచించారు అధ్యయనం చేయమని. దాని తర్వాత ప్రధాని నిర్ణయం తీసుకుంటారు. ఆథెంటిసిటీ ప్రధానికో ఆర్థిక మంత్రికి మాత్రమే ఉంటుంది చెప్పే అవకాశం కన్క్లూడ్ చేశారు నిన్న ఆయన. అంటే ఒకటి ఉంది, అంటే చిత్తశుద్ధి ఉంది అని దాని అర్థం. ఎంత తీవ్రమైన యొక్క ప్రయత్నం చేస్తాం, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నాం, ప్రత్యేక హోదా విషయంలో కూడా మేము ప్రయత్నం చేస్తాం, కానీ అది సాధ్యమైతే ఇక్కడే డివిజన్ ఆఫ్ ఒపీనియన్ కావాలా, ప్రత్యేక హోదా అనే పేరు కావాలా,
ఈ మాట్లాడుతున్న రాజకీయ నిధులు పార్టీలందరికీ ప్రత్యేక హోదా అనేది కావాలా? ఒక చట్టంలో ప్రత్యేక హోదా అనే ఒక పదం అది హక్కు కావాలా? అన్న, హక్కు అది. అది కేవలం విభజన జరిగిన ఏంటంటే సమయంలో హక్కు మీరు కావాలన్నటువంటి రాజకీయ- అటు రాజకీయ ప్రజలు నాయకులు. గుర్తిస్తున్నారండి. కాదన్నా, ప్రజలు రాజకీయం ఎట్లా ఆలోచిస్తున్నారు. వచ్చింది ఇందులో? ఎన్ని- ఆ రోజు ఎన్ని ఎన్నికలకు వెళ్లే ముందు ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఇవాళ ఒక్క నిమిషం ఒక్క నిమిషం, చెప్పండి. వేణుగోపాల్ గారు. ఎన్ని రకాల ప్రతిష్టాత్మకమైన యొక్క సంస్థలను అదే విధంగా పోలవరం విషయం కానీ మిగతా వాటి విషయంలో కానీ ఎంతటి యొక్క స్పందన ఇవాళ విశాఖపట్నాన్ని కాకినాడని స్మార్ట్ సిటీలుగా ప్రకటించడం కానీ ఏ ఇప్పుడు పోలవరం నిర్మాణంలో 100 కోట్లు ఇచ్చారండి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. మీరు దాన్ని 2 రాజకీయం సంవత్సరాల చేసే కాలం ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. సబ్జెక్టు అన్న Right. ఫైనల్ గా నేను ఒకటి చెప్తున్నా, మీరు ఎన్న కంక్లూడ్ చేశారు వెంకయ్య నాయుడు గారు నీతి ఆయోగ్ సిఫారసు చేశారని, అది అబద్ధం అని నేను చెప్తున్నా. ఎందుకనంటే నేను ఇంతకుముందే చెప్పాను, అవును. ఒక ఆర్టీఐలో అడిగితే నీతి ఆయోగ్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించిన రిఫరెన్స్ మాకు ఇవ్వలేదు, మేము దాన్ని అధ్యయనం చేయట్లేదు, అది మాకు సంబంధం లేదు చెప్పారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన 2 పాయింట్లు ఉన్నాయా నిన్న చెప్పండి. రైజ్ చేసినవి? Yes, నేను చెప్తా. ఆ వేళ బిల్లులో పెట్టుంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. పాయింట్ నెంబర్ అసలు cabinet గారే కదా రెండోది సార్. బిల్లు అవసరం లేదంటున్న కాంగ్రెస్ ఇవాళ ప్రైవేట్ బిల్లు పెట్టడం Yes. దేనికి? ఎందుకు చెప్తున్నా, నేను చెప్తున్నా, కదా అది. ఇప్పటికీ కేబినెట్ నిర్ణయం ద్వారానే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అమలైంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా 5 ఏళ్లు ఇస్తూ ప్లానింగ్ కమిషన్ ని ఆదేశిస్తూ కాంగ్రెస్ యూపీఏ కేబినెట్ నిర్ణయం చేసింది మార్చి 1, 2013. కనుక దాంతో సరిపోతుంది. ప్రధానమంత్రి తర్వాత ప్రభుత్వం మారిన వాళ్ళు దాన్ని అమలు చేయాలి. వీళ్ళేమంటున్నారు, ఆ రోజు మీరు చట్టంలో పెట్టలేదని ప్రజల్లో బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. రాజకీయ కనుక కాంగ్రెస్ ఏమనుకుంటుంది, ఎస్ మీకు సంపూర్ణ మెజార్టీ లోక్సభలో ఉంది కదా, రాజ్యసభలో మేము మెజార్టీ ఇస్తాం, చట్టంలో పెట్టు, అమలు చేయి అని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా ఏదైతే ప్రభుత్వం చెప్తుందో దాన్నే చేయమని చెప్పాం. రాజ్యసభలో మీరు ఏం చేశారు, అదే బీజేపీ టీడీపీ అక్కడ చర్చకు రాకుండా దాన్ని కుట్ర చేసి పారిపోయారు. వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంది. కుట్ర ఏమున్నది? సాంప్రదాయకంగా సాంప్రదాయం లేదు, ఇది మాకు సంబంధించిన చిన్న బ్రేక్ తర్వాత